మనలో చాలామంది అపార్ట్మెంట్స్లో ఉంటారు, విల్లాస్లో ఉంటారు, ఇంకా ఇండిపెండెంట్ హౌసెస్లో ఉంటారు. చాలామందికి మొక్కలను పెంచడానికి టైం కూడా ఉండదు, ముఖ్యంగా జాబ్స్కి వెళ్ళే వాళ్ళకి. అయినా కూడా ప్రతి ఒక్కరి ఇళ్లలో కంపల్సరీ మనకు కనిపించే మొక్కల్లో తులసి మొక్క ఒకటి. ఎందుకంటే తులసి మొక్క అనేది సాధారణమైన మొక్క కాదు, అది ఒక పూజా మొక్క. పురాణ కాలాల్లో మనము కథల్లో వినే ఉంటామండి. పండితులు కానీ లేదా బ్రాహ్మణులు కానీ లేదా ఋషులు లాంటి వాళ్ళు కానీ ఏ ఇంట్లో అయితే తులసి మొక్క ఉండదో అలాంటి ఇళ్లల్లో భోజనాలు చెయ్యరంట. అంటే ఆ మొక్క ఉన్న ప్లేసు, ఆ మొక్క ఉన్న ఇల్లు అంత పవిత్రమైంది, అంత స్థానం కలిగి ఉందని అర్థం. తులసి మొక్క గురించి ఈరోజు ఒక అద్భుతమైన విశేషాన్ని మీకు తెలియజేస్తాను. తులసి మొక్క ఏ సీజన్లో మీకు బాగా పెరుగుతుంది, అది ఎండాకాలమా వర్షాకాలమా లేదా చలికాలమా అంటే ఎండాకాలంలోనే తులసి మొక్క అద్భుతంగా పెరుగుతుందని చెప్పచ్చు. చలికాలంలో విపరీతమైన చలి ఉన్నప్పుడు ఈ మొక్క నిద్రావస్థలోకి వెళ్ళిపోతుంది. ఆ టైంలో గ్రోత్ అనేది నిలిచిపోతుంది. ఆ టైంలో మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఈ మొక్క నిద్రావస్థలో నుంచి బయటకు రావటము, గ్రోత్ ఉండటం అనేది జరగదు. ఇంకా నెక్స్ట్ వర్షాకాలంలో విపరీతమైన వర్షాల వలన మొక్కలో డెవలప్మెంట్ ఉంటుంది, కానీ మొక్క డ్యామేజ్ అయ్యే అవకాశాలు వర్షాకాలంలో చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే తులసి మొక్క ఎక్కువ వాటర్ని అబ్జర్వ్ చేయలేదు. అందువల్ల విపరీతమైన వర్షాలకి వేర్లు కులిపోవటము, మొక్క డ్యామేజ్ అయిపోవటము జరుగుతూ ఉంటాయి. ఈ రెండు సీజన్లు కాకుండా ఎండాకాలము మార్చి రాగానే మొక్కలో విపరీతమైన డెవలప్మెంట్ అనేది మొక్కల్లో స్టార్ట్ అయిపోతాయి. మార్చి నెలలో మంచి కరెక్ట్ సీజన్ అండి మొక్క బాగా డెవలప్ అవటానికి. ఇంకా మార్చి దాటేసి ఏప్రిల్ నెలలోకి వచ్చేసాము. ఏప్రిల్ తర్వాత మే నెల కూడా ఉంటుంది. ఈ రెండు సీజన్లలో విపరీతమైన వేడి ఉంటుంది. ఈ టైంలో ఈ మొక్క డెవలప్మెంట్ ఉంటుంది, కానీ ఇంత విపరీతమైన వేడిని ఈ మొక్క తట్టుకోలేదు. ఈ టైంలో మనము కొన్ని జాగ్రత్తలు తీసుకోవటము, ఇంకా కొంచెం ఫర్టిలైజర్స్ ఇవ్వటము, ఇంకా కొంచెం కేర్ తీసుకోవటం అయితే చేస్తే ఈ మొక్క ఈ సీజన్లో అంటే ఏప్రిల్ మేలో కూడా అద్భుతంగా పెరుగుతుంది. ఈరోజు వీడియో ఏంటంటే ఏప్రిల్ నెలలో విపరీతమైన వేడి ఉన్నప్పుడు తులసి మొక్క పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలు, చేయవలసిన పనులు, ఇవ్వవలసిన ఫర్టిలైజర్. నమస్తే, నేను లక్ష్మి. వెల్కమ్ టు మై గార్డెనింగ్ ఛానల్ తోటమాలి. మొదటి పాయింట్ వాటరింగ్. ఈ సీజన్లో ఈ మొక్కకు కంపల్సరీ వాటర్ ఇవ్వాలి. ముఖ్యంగా మార్నింగ్ టైమ్స్లో ఎండ రాకముందే మనము మొక్కకు వాటర్ ఇవ్వటం ద్వారా ఈ మొక్క చక్కగా వాటర్ తీసుకొని ఈవినింగ్ వరకు చల్లగా ఉంటుందండి మొక్క కూడా. అది కాకుండా ఎండ వచ్చిన తర్వాత మనము వాటర్ ఇస్తే అది ఎవాపరేట్ అయిపోవటము, ఇంకా మొక్క తక్కువ తీసుకోవటము జరుగుతుంది. అందువల్లనే సూర్యోదయానికి ముందే వాటర్ ఇవ్వండి. ఇంకా సూర్యాస్తమం తర్వాత ఒకసారి మట్టిని చెక్ చేయండి. మట్టి బాగా డ్రై అయిపోయి వాటర్ పూర్తిగా ఇంకా లేదు ఈ మట్టిలో అనిపించినప్పుడు రెండవ పూట కూడా సాయంత్రము కంపల్సరీ వాటర్ ఇవ్వండి. కాకపోతే రెండోసారి ఇచ్చేటప్పుడు చెక్ చేసుకొని ఇవ్వండి, లేకపోతే మొక్క కుళ్ళిపోవటము, వేర్లు కుళ్ళిపోవటం అయితే జరుగుతాయి. అందువల్ల మార్నింగ్ కంపల్సరీ ఇవ్వండి, ఈవినింగ్ చెక్ చేసి ఇవ్వండి. ఇక రెండవ పాయింట్ సన్లైట్. ఈ మొక్క ఎండను ఇష్టపడుతుంది, కానీ మిట్ట మధ్యాహ్నం వచ్చే విపరీతమైన వేడిని మాత్రం, ఎండను మాత్రం ఈ మొక్క తట్టుకోలేదు. అందువల్ల వీలైనంత వరకు షేడు కింద మధ్యాహ్నం పూట ఉండేటట్లు చూసుకోండి, లేదా 50% షేడ్ నెట్ ఉండే ప్రాంతంలో ఈ మొక్కను ఈ ఎండాకాలంలో ఉంచడం ద్వారా ఈ ఎండ బారి నుండి, విపరీతమైన ఎండ బారి నుండి ఈ మొక్కను కాపాడినట్లు అవుతుంది. ఇక మూడవ పాయింట్ మట్టి. మనము మొక్కను ఉంచిన మట్టిని నెలకొక్కసారైనా కూడా కలుపుతూ ఉండాలి. మనము 2 పూట్ల వాటర్ ఇస్తున్నాం కాబట్టి ఈ విధంగా కలుపుతూ ఉంటే ఇచ్చిన నీళ్లు కింద వేరు వరకు వెళ్తాయి. అదే కాకుండా ఇంకా ఆక్సిజన్ అనేది కూడా మొక్క చివరి వరకు అంటే వేర్ల చివరి వరకు చేరుతుంది. డ్రైనేజ్ హోల్స్ ఏవైనా ఉన్నా కూడా ఇలాంటి మట్టి మిశ్రమాన్ని కలుపుతూ ఉండడం వల్ల చక్కగా అవి సెట్ అయిపోతాయండి. దానివల్ల ఎలాంటి ప్రాబ్లం రాదు. సో నెలకొక్కసారి అయినా కూడా మట్టిని పైన కదుపుతూ ఉండండి. ఇక ఈ సీజన్లో ఈ మొక్క బాగా పెరుగుతుంది కాబట్టి ప్రూనింగ్ అయితే చేసుకోవచ్చండి. అది కూడా విత్తనాలు ఈ విధంగా తయారైతే మాత్రం కంపల్సరీ తీసేయండి. ఈ విత్తనాలు అంటే ఫ్లవర్ వచ్చి అవి విత్తనాలుగా తయారవుతాయి. వీటిని మనము తీసేయటం ద్వారా మొక్క బలాన్నంతా కూడా ఇంకా కొత్తగా చిగుళ్ళు రావడానికి, మొక్క బుషీగా తయారవటానికి ఉపయోగపడుతుంది. అది కాకుండా మనము ఫ్లవర్స్ని ఈ విధంగా వదిలేస్తే మొక్క బలమంతా కూడా వీటికే సరిపోతుంది. ఇంకా మొక్క ఆకులు కూడా చూడండి, ఫ్లవర్స్ ఉన్న ఆకులైతే పలచగాను చిన్నగా ఉంటాయి. అదే మనకి ఈ పువ్వులు లేని మొక్కకైతే
అయితే ఆకులు దట్టంగా లావుగా ముదురుగా ఉంటాయి, ఇంకా బాగా గ్రీనిష్గా కూడా ఉంటాయి. సో ఫ్లవర్స్ ఎక్కువగా ఎంకరేజ్ చేయకండి. మనకు అవసరం ఉంటే ఫ్లవర్స్ అవసరము విత్తనాలు తయారు చేసుకోవటానికి అనుకుంటేనే వీటిని ఉంచండి, లేదా వద్దు అనుకుంటే మాత్రం వీటిని ఎప్పటికప్పుడు తీసేయటం ద్వారా బాగా ప్రూనింగ్ చేయటం ద్వారా మొక్క బాగా బుషిగా తయారవుతుంది, ఆకులు కూడా గ్రీనిష్గా వస్తాయి, మొక్క హెల్తీగా ఉంటుంది. ఇక ఫర్టిలైజర్స్ విషయానికి వస్తే మనకు తులసి మొక్క అనేది ఆకులు అవసరమైన మొక్క, అందువలన నైట్రోజన్ రిచ్గా ఉండే ఫర్టిలైజర్ని ఈ మొక్కకి ఇవ్వటం ద్వారా ఎక్కువగా మొక్క గ్రీనిష్గా పెరగటము, ఇంకా మొక్క బుషిగా తయారవటం జరుగుతుంది. దీనికోసం మనము ప్రతి 15 రోజులకు ఒకసారి ఒక కప్పు అంతా, చిన్న కప్పు అంతా వర్మీ కంపోస్ట్ కానీ ఆవు పేడ కానీ ఈ మొక్కలకి ఇవ్వటం ద్వారా ఇందులో నైట్రోజన్ అధికంగా ఉండడం ద్వారా మొక్క చక్కగా తయారవుతుంది, ఇంకా గ్రీనిష్గా ఆకులు తయారవుతాయి. మొక్కకు నైట్రోజన్ బాగా అందాలంటే ఆవు పేడ కానీ కంపోస్ట్ కానీ బాగా ఉపయోగపడుతుంది. ఇవి కాకుండా ఇంకొక 2 ఫర్టిలైజర్స్ నేను తెలియజేస్తానండి. అందులో మొదటిది ఏంటంటే బనానా పీల్స్తో తయారైన లిక్విడ్ ఫర్టిలైజర్. ఈ బనానా లిక్విడ్ ఫర్టిలైజర్లో పొటాషియము, ఫాస్ఫరస్ ఇంకా మినరల్స్ అధికంగా ఉంటాయి. ఇది ఇవ్వటం ద్వారా తులసి మొక్క అద్భుతంగా పెరుగుతుందండి. వేర్లు బలంగా పెరగటానికి, ఇంకా ఆకులు దృఢంగా హెల్తీగా పచ్చగా ఉండటానికి ఈ బనానా లిక్విడ్ ఫర్టిలైజరు బాగా ఉపయోగపడుతుంది. దీన్ని కూడా ప్రతి 15 రోజులకు ఒకసారి మీరు ఇస్తూ ఉండడం ద్వారా ఈ మొక్క వేర్లు బాగా బలంగా తయారయ్యి మొక్క కూడా హెల్తీగా ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర బనానా లిక్విడ్ ఫర్టిలైజర్ లేకపోతే ఆవాలు ఉంటాయి కదా ఇంట్లో, ఈ ఆవాలను మిక్సీ చేసి వాటి ఫర్టిలైజర్గా తయారు చేసుకోవచ్చు, లేదా ఆవాల చెక్క ఉన్నా కూడా వాటిని కూడా కరిగించేసి నీళ్ళలో వేసి కరిగించడం ద్వారా మార్నింగ్ వేస్తే ఈవినింగ్ అంతా ఇది కరిగిపోయి లిక్విడ్ ఫర్టిలైజర్ తయారవుతుంది. దీన్ని 1-2 డేస్ ఫర్మెంటేషన్ చేసి ఇంకా మొక్కకు ఇవ్వటం ద్వారా మంచి ఫర్టిలైజర్ అయితే తయారవుతుంది. నైట్రోజన్ బాగా మొక్కకు అందాలంటే ఆవు పేడ కానీ కంపోస్ట్ కానీ ఇవ్వండి. ఇంకా ఫాస్ఫరస్, పొటాషియం అందాలంటే బనానా పీల్ ఫర్టిలైజరు లేదా ఆవాల చెక్క ఫర్టిలైజర్ ఇవ్వండి. దీని ద్వారా ఈ 3 బాగా అందితే వేర్లు బలంగా తయారవుతాయి, ఇంకా మొక్క పచ్చగా గ్రీనిష్గా వస్తుంది, ఇంకా మొక్క బుషీగా కూడా తయారవుతుంది. ప్రతి 15 రోజులకు ఒకసారి కంపోస్ట్ ఇవ్వండి. ఇంకా నెలకొకసారి ఈ ఆవాల చెక్క ఫర్టిలైజరు లేదా బనానా పీల్ ఫర్టిలైజరు నెలకొకసారి ఇవ్వండి. ఈ విధంగా ఈ 2 ఫర్టిలైజర్స్ మొక్కకి ఇవ్వటం ద్వారా మొక్కలు అద్భుతమైన ఫలితాలు అయితే మనం చూడొచ్చు. కాకపోతే ఈ ఎండాకాలంలో మనము ఎండ తగలకుండా, డైరెక్ట్ ఎండ మిట్ట మధ్యాహ్నం ఎండ తగలకుండా ఉంటే చాలు. ఎర్లీ మార్నింగ్ ఎండ కానీ ఈవినింగ్ ఎండ తగిలితే ఈ మొక్క చాలా హెల్తీగా పెరుగుతుంది. ఎండాకాలం అనేది మంచి గ్రోత్ పీరియడ్ కాబట్టి ఈ రకమైన టిప్స్ని అంతా కూడా ఫాలో అవుతూ ఇలాంటి మంచి ఫర్టిలైజర్స్ ఇవ్వటం ద్వారా ఈ మొక్కలో మంచి గ్రోత్ అయితే మీరు చూడవచ్చండి. ఇంకా మొక్కను కొత్త మొక్కలు తెచ్చుకొని నాటుకోవాలన్నా కూడా నాటుకోండి, కాకపోతే వేర్లు ఏ విధంగా డిస్టర్బ్ అవ్వకుండా చక్కగా యాజ్ ఇట్ ఈస్ తీసేసి అలానే నాటుకోవటం ద్వారా వేర్లలో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదో మొక్క కూడా చక్కగా పెరుగుతుంది. తులసి మొక్క మన ఇంట్లో పెంచుకునే దేవతా మొక్క, ఇంకా చాలా సెన్సిటివ్ ప్లాంట్. ఈ మొక్కను పెంచుకునేటప్పుడు ఈ టిప్స్ అన్నీ తెలుసుకొని ఇవ్వవలసిన ఫర్టిలైజర్ని కూడా తగు మోతాదులో ఇవ్వటం ద్వారా ఈ మొక్క అద్భుతంగా పెరుగుతుంది. ఈరోజు వీడియోలో నేను చెప్పిన టిప్స్, ఇచ్చిన ఫర్టిలైజరు మీకు ఉపయోగకరంగా ఉంటుంది అని మీరు భావిస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంది, అందరికీ పనికొస్తుంది అని మీకు అనిపిస్తే ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.